కాకుల్పుల్పాడు మండలంలోని ఎంపీపీ క్యాంపు కార్యాలయంలో సోమవారం రాత్రి జరిగిన మండల వైసీపీ నాయకుడు బొలేటి కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు వేద మంత్రాలతో ప్రార్థనలతో ఎంపీపీ దంపతులు అంజమ్మ కృష్ణారెడ్డిని ఆశీర్వదించారు. 4 మండలాల వైసీపీ నాయకులు కార్యకర్తలు కృష్ణారెడ్డి అభిమానుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. అన్ని మండలాల నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలను ఆత్మీయతంగా పలకరిస్తున్న బొలేటి కృష్ణారెడ్డి మల్లిగా రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. అణగారిన దీనులకు దీపమై వెలగాలి, బానిసైన పేదలకు తోడుగను నిలవాలి. జాగు చేయక జెండా పట్టవయ్యా, అభివృద్ధికి బాట వెయ్యవయ్యా. ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం, ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం. కదలిరా కదలిరా జగనన్న మా జగనన్న. ఫ్యాక్షనిస్టు అన్నారు, రౌడీ రాజ్యమన్నారు, ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు. ఫ్యాక్షనిస్టు అన్నారు, రౌడీ రాజ్యమన్నారు, ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు. నువ్వు ఫ్యాక్షనిస్టు అయితే వారు ఒక్కరైన మిగిలే వాళ్ళ. ఇది రౌడీ రాజ్యమైతే వాళ్ళు బతికి బట్ట కట్టే వాళ్ళ. అడుగన్నా వాళ్ళనడుగన్నా, అడుగన్నా వాళ్ళనడుగన్నా. ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం, ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం. కదలిరా కదలిరా జగనన్న మా జగనన్న. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. కబ్జాదారుడన్నారు, కరుణ లేదు అన్నారు, నీ నాన్నకు ప్రాణమైన 1000 ఎకరాలు పంచావు. కబ్జాదారుడన్నావు, కరుణ లేదు అన్నారు, నీ నాన్నకు ప్రాణమైన 1000 ఎకరాలు పంచావు. నువ్వు కబ్జాదారుడవైతే పేద బతుకులకు చోటుండేదా? నీ చలువ లేకపోతే పసి పలకలకు పలుకుండేదా? అడుగన్నా వాళ్ళనడుగన్నా, అడుగన్నా వాళ్ళనడుగన్నా.
యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. పదవి కోసమన్నారు, స్వార్థపరుడవన్నారు, ఏమిటయ్య జగనన్న నువ్వు చేసిన నేరం. పదవి కోసమన్నారు, స్వార్థపరుడవన్నారు, ఏమిటయ్య జగనన్న నువ్వు చేసిన నేరం. నువ్వు ముఖ్యమంత్రి కొడుకుగా ఈ సీమలో జన్మించడమా? నువ్వు స్వార్థపరుడవైతే ప్రజాసేవ జరిగుండే. అడుగన్నా వాళ్ళనడుగన్నా, అడుగన్నా వాళ్ళనడుగన్నా, ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం, ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం. కదలిరా కదలిరా జగనన్న మా జగనన్న. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. చూడండమ్మా, వినోద్ మన బ్యాచ్ మన పిల్లలు వాళ్ళు ఏమన్నా కుర్రం తీసుకుని అక్కడ భోజనం ఒప్పుకుంటే వాళ్ళు ఇక్కడ రండి, పంపించు భోజనం అక్కడ పంపించు. ఇప్పుడు మరి 2 నిమిషాల్లో గజమాల అన్నకి బహుకరించబడుతుంది. కంచెల సుధాకర్ అన్న వాళ్ళు, అదేవిధంగా మధు సమక్షంలో గజమాల బహుకరణ జరుగుతుంది. కృష్ణానికి కొంచెం టైం ఇస్తే ఒక్క నిమిషం మీరు అబ్బాయి కొంచెం ఖాళీ ఇవ్వండి. సుధాకర్ అన్న ఏమొస్తుంది
సుధాకర్ నాయుడు చూడు. అంజనా ఇస్తారా అంజయ్య అసిస్టెంట్ అధ్యక్షుడు పైకి రా. ఓకే ఓకే. రాజేష్ మనోళ్ళు ఇక్కడ భోజనం దగ్గర కొంచెం చూడమని చెప్పాయా. రాజేష్ వినోద్ మనోళ్ళు కొంచెం భోజనం దగ్గర ఉండండి. అబ్బాయి కృష్ణా చుట్టూ అయిపోయిన వాళ్ళు అందరూ దయచేసి పక్కన రండి. కింద వాళ్ళు వస్తారు, పక్క వాళ్ళు వస్తారు, బొకేలు ఇస్తారు. చాలా సంస్కారం ఉంది, అందరూ ఫ్రీ ఉండి అయిపోయిన వాళ్ళు పక్కన రండి. దయచేసి ఎక్కడ ఉన్నారు అయిపోయిన తర్వాత కూడా. మొత్తం కూడా పట్టింది. పిల్లడా
ఓకే రైట్ నాటగా తిన్నా నువ్వు మధ్యలో అయిపోయావు. ఓకే, నెక్స్ట్. అంతేగా అయిపోయినట్టు దయచేసి రండి. అయిపోయిన దయచేసి రండి. అశోకన్నా మీటింగ్ తీసుకురండి అమ్మా. అరే అట్ట పెట్టి తెచ్చి తీసుకురాను దేనికి అయితే బుక్కలు ఇచ్చేసి ఇంకా బయలుదేరు. ఓకే విజయం కథ చూసుకోండి. చాలా సరే. నెక్స్ట్ 2 నిమిషాలు అంటే అంత అయిపోతుంది. ఓకే రైట్. రండి నెక్స్ట్ అండి. అమర్ బ్రదర్ నాట కలిసిందన్న బాలకృష్ణ రండి. నాయకత్వం వద్దిలాల కృష్ణారెడ్డి గారి నాయకత్వం. వద్దిలాల కృష్ణారెడ్డి గారి నాయకత్వం. వద్దిలాల కృష్ణారెడ్డి గారి నాయకత్వం. ఒక్క సెకండ్ తలకొట్టు దీపాక్ సార్ కాసేపు ఉండి దీపాక తలకొట్టు ఉండి అదే కదా. స్వస్తిర్మానుషేభ్యః శేషజం సన్నామస్మృద్విపదేః సహస్రాక్షసహస్రపాతు సమూలం విశ్వతో వృత్మా అద్యనిశ్చదశాంకులం పురుషయేవేదకం సర్వం యద్భూతం యద్భవ్యం ఉదాం విరాటో అధిపూరుషః సజాతో అధ్యరిచ్యత అధ్యాత్మోవిమదో పురః యత్పురుషేణ హరిషా దేవా యజ్ఞమసన్వత వసంతో అస్య సీతాజ్ఞో భీష్మయుద్ధశరద్రవిః సప్తాస్నాసన్ పరిషయః త్రిసప్త సమితః కృతాః ఆమత్రం పురుషం వసో తం యజ్ఞం పరిషయ ప్రోక్షన్న పురుషం యాతమగ్రతః ఏన దేవ ఆజ్ఞాపయతే తస్మాజ్ఞాత్ సర్వహుతః ప్రజత్సామానయజ్ఞే చందాపుంసయజ్ఞే తస్మాద్ తస్మాదజాయత
तस्मा अजायत ये तेजोपयाततः भावोहरितिनिरे तस्मात् अजापयः यत्पुरुषं यतकोः अजिराव्यकल्पयन् मुखं जनस्य कौकाहो भावोरूपादा उच्यते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यकृतः ओरोदशैस्यः पद्यां शूद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षुः सूर्यवायुरजायत नाभ्य आसीदन्तरिक्षं श्रेष्ठोद्यौ समवर्तत पद्या कदा लोकाम् अकल्पयन् वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वा दास्ते दाता पुरस्ताद्यमुदा जहार चक्रप्प विद्वान् प्रतिदस्य दस्सः तमेकं विद्वानमुदैः भवति नान्यः पन्था विद्यते यनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् मरीचीनां पदमिच्छन्ति वेदसः यो देवेभ्यो आतपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुजाय ब्राह्मणे रुजं ब्राह्मं जनयन्तः देवा अग्ने तदब्रवन् यस्यैवं ब्राह्मणो विद्यात् ईष्यते रत्ने च पत्न्यो अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपो अश्विनौ व्याप्तो इष्टं मनुष्याणाम् अमं मनुष्याणाम् सर्वं मनुष्याणाम् तत्सं योदावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये राजाय प्रदक्षिणागिने नमो किं वै श्रवणाय कुम्भे तवे कामाय मह्यं आवेश्वरो वै श्रवणो ददातु वेदाय वै श्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यं ॐ तत्सर्वं ॐ तद्गुरोर्नमः अंधचरभूते కృష్ణారెడ్డి గారు కొంచెం దగ్గర జరగండి. ओम पर्याप्य अंताय सर्वस्याद्यै सर्वचरित्रै सर्वमेव तेना आप्नोति सर्वं जयते सदानभवति सदा पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिय प्रतिष्ठति संवत्सरं दीर्घमायुः उन्नत पदवी प्राप्तिरस्तु राजश्यामला अनुग्रह कृपा कटाक्ष वीक्षण बलसिद्धिरस्ति भवन्तो महान्तोन कुण्डन्तु अलिवेल मुखा समेत श्री वेंकटेश्वर स्वामी देवता परिपूर्ण अनुग्रह सिद्धिरस्ति भवन्तो अब्रुवन्तु अकाल मुक्तिहरणं सर्वव्याधि निवारणं समस्त पापक्षयकरं महालक्ष्मी देवता प्रदोदकं पावनं शुभम् మంచిది. మన కృష్ణారెడ్డి గారి అభిమానులకు మరొకసారి మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈరోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నటువంటి కృష్ణారెడ్డి గారు ఇంకా ఇలాంటి పుట్టినరోజులు అనేకమైనవి జరుపుకోవాలని తాను ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు. ఎందుకంటే నేను ఒక దేవుని సేవలో ఉండే ఈ మాటలు ఎందుకు తెలియజేస్తున్నానంటే మేము ఎప్పుడు ఫోన్ చేసినా కానీ మాది తిమ్మసనూరు గ్రామము చోడపాలెము, మాకు ఎప్పుడైనా సరే అందుబాటులో ఉంటూ ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా సరే మాకు అందుబాటులో ఉండి మా యోగక్షేమాలు తెలియజేసుకుంటూ ఆయన ఎంతో ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటో నేను కృష్ణారెడ్డి గారిని చూసి చాలా తెలుసుకున్నాను. నిజంగా ఆయన గురించి ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము.
ఉన్నాము. ఇలాంటి నాయకులు మన మండలంలో చాలా అరుదుగా ఉన్నారు. ఇలాంటి నాయకులకు మనందరం కూడా సపోర్ట్ గా ఉందాం, నిలబడదాం. ఎందుకంటే వీళ్ళు ప్రజల కోసం కష్టపడే నాయకులు, వ్యక్తులు. ఇలాంటి వ్యక్తులు ఉంటేనే సమాజం బాగుపడుతుంది, సమాజం అభివృద్ధి చెందుతుంది, ముందుకు సాగిపోతుంది. కాబట్టి ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కృష్ణారెడ్డి గారి లాంటి నాయకత్వంలో మన యొక్క మండలము అభివృద్ధి చెందుతుంది, ముందుకు సాగిపోతుంది. కాబట్టి ఏ లోటు లేకుండా మీరు ఏ ఒక్క ఆలోచన పెట్టుకోవద్దు. ఆయన ఒక మాట అన్నాడంటే ఆ మాట ఖచ్చితంగా నెరవేర్చుతాడు. ఇలాంటి వ్యక్తి కోసం చిన్న ప్రార్థన నేను చేస్తాను. వచ్చిన అధిరథ మహారథులకు, నాయకులకు, కార్యకర్తలకు మరొకసారి మీ అందరికీ కృష్ణారెడ్డి గారి ఒక పుట్టినరోజు వేడుకలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి శుభాలు తెలియజేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రేమగల యేసయ్య, నీకే మహిమ, స్తుతి, స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభువా, మమ్మల్ని పిలిచి ఈ యొక్క డయాస్ మీద నిలబెట్టి ప్రార్థన చేయి అని ఆలోచన కలిగిన కృష్ణారెడ్డి గారి యొక్క మనసును మీరు ఆస్వాదించండి, దీవించండి, బలపరచండి. ఇదిగో ప్రభువా, వారు అందరికీ అందుబాటులో ఉండే నాయకులు ప్రభువా, ప్రజలు యోగక్షేమాలు తెలుసుకునే నాయకులు ప్రభువా. ఆయా బైబిల్ సెలవిస్తుంది, సరైన నాయకుల గురించి అనుదినము ప్రార్థన చేయవలెను అని మీ లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రభువా. ఇలాంటి నాయకుల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వీరిని ఆస్వాదించండి, దినదినము అభివృద్ధి పరచండి ప్రభువా. వారి కుటుంబాన్ని, వారి యొక్క బిడలను, వారు చేస్తున్న ఈ యొక్క సంక్షోభంలో ప్రభు ముందుకు సాగిపోవడానికి ఉన్నతమైన మెట్టు ఎక్కి ప్రజలకు ఏ లోటు లేకుండా నేనున్నాను, నేను మీకు ఏ కష్టం వచ్చినా నేను మీ ముందు నిలబడతాను అని నిలబడుతున్న ఈ నాయకుడిని మీరు ఆశీర్వదించి, దీవించి, బలపరచమని ప్రార్థన చేస్తున్న ప్రభు. మంచి ఆరోగ్యాన్ని ఆ వ్యక్తికి దయచేయండి, దీర్ఘాయువును ఆ వ్యక్తికి దయచేసి ఇదిగో ప్రభు తన చుట్టూ ఉన్న మండలంలో, తన చుట్టూ పరిధిలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉండడానికి ఇదిగో ప్రభు ఇంకా మంచి ఆరోగ్యాన్ని ఆ వ్యక్తికి దయచేయండి. పైన అధికారులు ప్రభు తన మీద ఏ నమ్మకం అయితే ఒక బాధ్యత ఇస్తున్నారో దానికి 10 అయా ఉన్నతమైన స్థాయిలో ఉండడానికి సహాయం దయచేయండి ప్రభు. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ఈ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనుచున్న కార్యకర్తలు, అభిమానులు వారందరినీ మీరు దీవించి ఈ కార్యక్రమం జయప్రదంగా జరగడానికి ఏ ఆటంకం జరగకుండా, ఏ ఇబ్బంది జరగకుండా ప్రభు అయా జయప్రదంగా జరగడానికి సహాయం దయచేసి ఇదిగో ప్రభు మరొకసారి కృష్ణారెడ్డి గారు ఎలాంటి పుట్టినరోజులు అనేకమైన జరుపుకొని అనుదినము ఒక ఉన్నతమైన స్థాయిలో ప్రజలకు మేలుకరమైన నాయకుడిగా ఉండడానికి సహాయం దయచేసి తాను ఏదైతే అనుకుంటున్నాడో, ఏదైతే ఆశిస్తున్నాడో అటన్నిటినీ మీ కృప ద్వారా జరిగించి సహాయం దయచేసి దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కృష్ణారెడ్డి గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కృష్ణారెడ్డి గారి నాయకత్వం, కృష్ణారెడ్డి గారి నాయకత్వం. విచ్చేసినటువంటి మాజీ జడ్పీ వైస్ చైర్మన్ శాసన్ గారికి, జరుపుతున్నటువంటి మనందరి మిత్రులు, మనందరి శ్రేయభిలాషి కృష్ణారెడ్డి గారికి, ఎంపీ గారికి, వేదిక ముందు వేదిక మీద నుంచినటువంటి అందరి నాయకులకు నమస్కారం. కృష్ణారెడ్డి గారి గురించి చెప్పాలంటే బీజేపీ కంకణాన్ని గురించి చెప్పినట్టే ఆయన నుంచి సహాయం పొందినటువంటి గ్రామం లేదు. ఎవరైనా సరే ఆయన దగ్గరకు వచ్చి నాకు ఈ సహాయం కావాలి అంటే ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళలేదు. అది పోలీస్ స్టేషనే కావచ్చు, ఆసుపత్రులే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అలాంటి కృష్ణారెడ్డి గారికి ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇంకా ఎక్కువగా భగవంతుడు దయచేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మన మిత్రులు మన కృష్ణారెడ్డి గారి జన్మదినోత్సవాన్ని విచ్చేసిన మన ఎంపీపీ యజ్ఞమ్మ గారికి, అదేవిధంగా పాటయ్య గారికి, చెన్నకేశ్వరకు, అదేవిధంగా కొత్తకోట సర్పంచి, ఈదుమూడి సర్పంచ్ గారికి, మన మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు
మిత్రులు రమేష్ గారికి, వినోద్ రాయనపాలెం సర్పంచ్ అశోక్ గారికి, మిత్రులు కంచెల సుధాకర్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్న అదేవిధంగా ఇక్కడికి వచ్చిన యువకులకు, మన పార్టీ అభిమానులకు, అదేవిధంగా కృష్ణారెడ్డి అభిమానులకు అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ, మనకి ఈరోజు ఎంతో శుభదినం. ఎందుకంటే ఈ కార్యక్రమం, ఇటువంటి కార్యక్రమాలు నాకు తెలిసి మన మండలంలో ఏ నాయకుడు ఇంతకుముందు జరపల. ఈ కార్యక్రమం ఆలోచన మన కృష్ణారెడ్డి గారు రావడం, మన మిత్రులు, మన పార్టీ అభిమానులు అందరికీ ఒకసారి చేరే అవకాశం కల్పించిన కృష్ణారెడ్డి గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారు రాజకీయాల్లో ఇంకా అభివృద్ధి చెందాలని, రాబోయే రోజుల్లో కృష్ణారెడ్డి గారికి మంచి ఒక పదవులు రావాలని కోరుకుంటూ, ఇక మనకి రాబోయే ఎలక్షన్స్ వస్తున్నాయి. వాటిని అందరం మనం కలిసి, మనలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా అందరం కలిసిమెలిసి చేదోడు వాదోడుగా అందరం ఏదన్నా పొరపంచాలున్నా అవన్నీ మర్చిపోయి రాబోయే రోజుల్లో మనం పార్టీని గెలిపించుకొని మన మండలంలో మన వైఎస్ఆర్ పార్టీకి మంచి మెజార్టీ తేవాలని, అదేవిధంగా కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో మీరందరూ పనిచేసి రాబోయే రోజుల్లో మన మండలాన్ని మంచి కీర్తి తేవాలని నేను ఆశిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులు మన కృష్ణారెడ్డి గారికి, ఇంకా పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటా ఉన్నా. చాలా సంతోషదాయకం. మన అందరి నాయకుడు, దమ్ముల నాయకుడు, గుండెలో నేనున్నానని చెప్పి ధైర్యం నింపే నాయకుడు మన బుల్లేటి కృష్ణారెడ్డి గారి యొక్క జన్మదిన కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, బుల్లేటి కృష్ణారెడ్డి గారి అభిమానులకు, ఎంపీటీసీలకు, మా సోదరుడు సుధాకర్కి, అట్లానే శాషి గారికి, ఈ వేదిక మీద ఉన్నటువంటి సర్పంచులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. సోదరులారా, మన సహజంగా పుట్టినరోజు చేసుకుంటాం, ఏదో కేక్ తీసుకొచ్చుకొని ఆ కుటుంబం వరకే పుట్టినరోజు కార్యక్రమం నిర్వహించుకుంటాం. కానీ బుల్లేటి కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు అంటే ఒక్కసారి రోడ్డు మీదకి వెళ్ళి చూస్తే రోడ్డు బాగా ఫ్లెక్సీ. ఎక్కడికి వెళ్తున్నారా అంటే బుల్లేటి కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు కార్యక్రమం వెళ్తున్నారు మండలం మొత్తం. అన్నా, నాయకుడి కంటే పూర్తి లక్షణాలతో ఉన్నటువంటి వ్యక్తి బుల్లేటి కృష్ణారెడ్డి గారు. మీ యొక్క బలం, బంధం, బాంధవ్యం ఎప్పుడు మండలంలో మా వైపు ఉండాలని చెప్పని మంచి పదవులతోటి ఈ యొక్క రాబోయే 2024 ఎన్నికల్లో కూడా మీ సత్తా చాటి మీ అందరి మధ్య ఒక సైనికులుగా పనిచేయాలని మేమందరం కన్నులు ఉండాలని ఘనంగా బుల్లేటి కృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఈ మండలంలో మరింత మెజార్టీ తోటి బుల్లేటి కృష్ణారెడ్డి నాయకత్వంలో పనిచేద్దామని చెప్పని పేరు పేరు అందరూ కోరుకుంటూ సెలవు. ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్ అభిమానులకి, మన స్టేజీ మీద ఉన్న సీనియర్లు, మన శాషియన్ కానీ, మన శ్రీరాములు గారు కానీ, రమేష్ కానీ, మన కంచెల సుధాకర్ గారు కానీ, చాలా మంది సీనియర్లు ఉన్నారు, మన చెన్నకేశ్వర గారు, వీళ్ళందరూ, ఈ పెద్దలందరికీ నేను నా బర్త్డేకి ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు, మీరు పని చేసుకొని పొగలంతా ఏం పోదాం అనుకోకుండా నా కోసం వచ్చినందుకు, నేను ఎప్పుడు మీకోసం పని చేయడానికి ఈరోజు నా బర్త్డే సందర్భంగా ఎప్పుడు చేస్తున్నాను, చేస్తాను, మీకు ఎప్పుడు అండగా ఉంటానని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. కారణం ఏంటంటే, మీరేం పెద్ద కాంట్రాక్టులు కాదు, మీరేం ధనికులు కాదు. ఇప్పుడు ఎట్లయితే రాష్ట్రంలో అన్నట్టు పేదవాళ్ళకి పెద్దందారులకి యుద్ధం జరుగుతుందని జగనన్న అంటాడు. మీరంతా జగనన్న సైన్యం. ఏంది
మీరు పేదవాళ్ళ పెత్తందారులు మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే పెత్తందారులు అంటే ఇంకో రకం ఉంటారు, పేదవాళ్ళు అంటే ఒక రకం ఉంటారు. ఆ జగనన్నను యుద్ధం చేస్తుంది పెత్తందారుల మీద అన్నాడు. అలాగనే మనం కూడా వచ్చిన మన ఇన్ఛార్జి నాగార్జున గారిని జగనన్న గారు పంపించినందుకు మనము ఈ కార్యక్రమం బర్త్డే సందర్భంగా చెప్పాల్సింది ఏంటంటే, గ్రామాల్లో నేను వస్తా, ప్రతి గ్రామం మినిస్టర్ గారు వస్తారు అంటే ఇప్పుడు ఇన్ఛార్జి మినిస్టర్ మనకి, మీకు తగువైన ఇబ్బందులు జరిగి ఉంటాయి గతంలో, ఆ ఇబ్బందులు ఒక్కసారి తీరవు, కొద్ది రోజులు వెయిట్ చేయండి, నన్ను నమ్మండి, నేను ఎలా ఉంటానో మీకు తెలుసు. కారణం ఏంటంటే ఇప్పుడు ఎవరు ఇక్కడ ఒక 100 రూపాయలు రాజకీయ లబ్ధి పొందడానికి వచ్చిన కాదు, అభిమానంగా వచ్చిన వాళ్ళు. కారణం ఏంటంటే మీరు ఎప్పుడు పార్టీ అంటే రాజశేఖర రెడ్డి అన్న ప్రాణించే వ్యక్తులు మీరందరూ వచ్చిన వాళ్ళు. అలాంటి వ్యక్తులు మీలో ఒక్కడిని నేను. ఈరోజు నా బర్త్డే సందర్భంగా మీరందరూ వచ్చినందుకు మీ అందరికి శిరస ఉంచి నమస్కారం చేసుకుంటున్నాను. డబ్బు సంపాదిస్తాం, అనుమానం సంపాదించడం చాలా కష్టం. కారణం ఏంటంటే నేను ఉండమాట మాట్లాడితే కొంతమందికి నచ్చటం వల్ల రాజకీయంగా 2 రకాలుగా ఉండాలంట, అది నాకు తెలియటం వల్ల నేను ఒకే రకంగా ఒక వ్యక్తి మాట ఇస్తే మాట కట్టుబడి పనిచేద్దాం అనుకుంటా. ఇక్కడ మాట ఇచ్చి బయటికి పోయినా తెలియదు అనే రకాన్ని కాదు. అందువల్ల మనకు నచ్చకపోయినా నేను నాలాగానే ఉంటాను, నేను మీకు సహాయపడటానికి సిద్ధంగా ఉంటాను. ఇంతేగా చెప్పితే నా చేత వరకు ఇప్పుడు 2 సంవత్సరాల్లో నేను ఒక పొరపాటు చేసి తేలెత్తి ఎవరైనా చూపించవచ్చు. నాకు ఏ పొరపాటు చేసిన అవసరం లేదు. పార్టీని కాపాడుకోవడానికి నేను ఎంతవరకైనా ఒదిగి పని చేయడానికి సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే మీరందరూ జగనన్న సీఎం చేసుకుంటేనే మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నైనా జరుపుకోగలుగుతాం. అందుకోసం నేను ఈ బర్త్డే సందర్భంగా మీ అందరూ వచ్చినందుకు నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడు కేక్ కటింగ్ బిగిన్ చేసినాక మీరు ఖాళీగా భోజనం ఉండి మిచ్చుకోకుండా ఎవరికి వాళ్ళు కేక్ కటింగ్ నిదానం తిన్న తర్వాతనే నేను తృప్తి పడతా. మీ అందరూ తినేస్తేనే, ఎవరు ఒక్క తినకుండా పోయినా నా మీద అసంతృప్తి ఉన్నట్టే. అందువల్ల మీరందరూ తినిపోవాలని నా మనసారా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ లైనే కాలేదు. పక్కన తర్వాత ఉప్పుకొండూరు ఢిల్లీ మీద. నెక్స్ట్ మట్టికొండ, నెక్స్ట్ ఉప్పుకొండూరు ఢిల్లీ మీద. ఓకే ఓకే, కొంచెం అటు ఇటు రండి అమ్మా. ఇంకే